అప్పటి విద్యార్థి ఇప్పటి ఎమ్మెల్యే. రాజోలు నియోజకవర్గం శివకోటి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన 1968, 1973 కాలంలో ఇదే పాఠశాలలో చదువుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థులు కరతాళ ధ్వనుల మధ్య, బ్యాండ్ బాజాల మధ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను విద్యను అభ్యసించిన పాఠశాలలో జెండా ఎగురవేయడం భావోద్వేగాలకు గురి చేసిందని, ఘనంగా స్వాగతం లభించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు శివకోటి హై స్కూల్ నందు నేను జెండా వందనాన్ని స్వీకరించడం జరిగింది. రాజోలు దీంట్లో నాకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ స్కూల్లోనే నేను 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10 ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడి నుంచి ఒక రకమైన బిగినింగ్ చేసిన పరిస్థితి కాబట్టి ఈ స్కూల్తో ఉండే అటాచ్మెంట్, అందుకే నేను మొట్టమొదటిగా ఈ స్కూల్కి రోజు రావటం జరిగింది. పిల్లలతో మాట్లాడటం జరిగింది. అలాగే స్టాఫ్, హెడ్ మాస్టర్ గారు, మిగిలిన మాస్టర్లందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. అయితే ఇక్కడ కొన్ని అంటే నేను అప్పటికి ఇప్పటికి చాలా కాలం తేడా ఉంది, అభివృద్ధి అయిపోయిందేమో అనే దృష్టిలో నేను అనుకున్నాను. కానీ ఇక్కడ పిల్లల సంఖ్య తగ్గిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఈ గేమ్స్ విషయంలో ఎలాంటి అభివృద్ధి కూడా కనిపించింది. ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా బాగా లో లయింగ్ ఉండదు, దీన్ని లెవెలింగ్ చేయించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లల విద్యా విషయంలో కూడా కాస్త ప్రతిభ ఉంటే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా నాకు. కాబట్టి ఇక్కడ విద్యా ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడున్న మౌలిక వసతులు కూడా కాస్త ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యతను కూడా నేను తప్పనిసరిగా ఈ విషయంలో నా వంతు కర్తవ్యం, నా బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పి తప్పనిసరిగా నేను ఇక్కడ ఈరోజు వారికి హామీ ఇస్తూ ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, స్వాతంత్రం అంటే ఒక పెద్ద స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క మాన ప్రాణ ధన అన్ని రకాలైన అన్నీ కూడా ఒడ్డి వారు స్వాతంత్రాన్ని తీసుకురావడం, ఈ రోజున స్వాతంత్ర ఫలాలను మనం అనుభవించుకుంటాం. గత 77 సంవత్సరాల్లో సాధించింది 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ముందుకు రావడం, ఇంకొంచెం ఇంకా ముందుకు వచ్చే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయనేది మనకు కనపడతాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా నియోజకవర్గంలో ప్రజలందరికీ, పిల్లలందరికీ, విద్యార్థులందరికీ, నాయకులందరికీ నా అభినందనలు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.